నేను వచ్చాను చూశాను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆయన మనందరికీ గురువులు. డాక్టర్ సనగారం బాలసుబ్రహ్మణ్యం శర్మ గారు వేదిక మీదకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్తే సార్. జనార్దన్ ఠాకూర్ గారు ఈజ్ ఆన్ ద వే. సో మనం కొంచెం వచ్చాక వేదికని వస్తారు. ఇప్పుడు తాడి కేదార్నాథ్ గారిని హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తారు. సత్యదేవ్ గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. విశ్వనాథ నాయర్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వన్స్ అగైన్ వామ్ వెల్కమ్. ఇప్పుడు మనము ప్రారంభిద్దాము, కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. దీప ప్రజ్వలనలు స్టార్ట్ చేద్దాం. లైటింగ్ ద ల్యాంప్. सदा भक्तं निरुद्धमम कचोगश्चाप्यमावहग्रीवनिञ्च विशोदसा मनस्पत्यद्भवे दिव्यै घनागन्धै सुनियुतः आग्रेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् शुक्लाम्बरधरं वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षणं कुमासुतं लोकशोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजं विघ्नेश्वराय वरदाय स्वरप्रियाय श्वेतार्घगणपतये लम्बोदराय सकलाय जगत्तिधाय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथाय नमो नमस्ते। ओम सुमुखश्चैकदन्तश्चाखिबिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः कालचन्द्रो गजाननः मकरतुण्डः हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि चफलेतो चृणुयादवि विद्यारम्भे विभाजेत प्रवेशाधिर्घमे तदा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। नमः प्रातपतये नमः गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने सुभसुताय श्रीभरतमूर्तये नमो नमः। सरस्वती नमस्तुभ्यं वन्दे कामरूपिणीं विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मभद्रविशालाक्षी पद्मकेयवस्त्रवर्णासी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती भगवती भारती विशेष जाडाभा वन्दे शम्भुं उमापतिं सुरगुरुं
వందే జగత్కారణం వందే వన్నకభూషణం మృగధరం వందే పశూనాం పదిం వందే సూర్యసదాంగమనినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం పరిశిష్టాన్ దేవత ఋషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తి స్వాత్మారామం విదితవదనం దక్షిణామూర్తిమీడే వటవిటపిసామి కే భూమిభాగే నిషన్నం సకలముని జనానాం జానదాతారమారాతుం తుర్భవన గురుమీతం దక్షిణామూర్తిదేవం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖ ఛేద రక్షం నమామి చత్రపట తరోన్మూలే వృద్ధా శిష్య గురుర్యోగ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛన్న సంశయా నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురువే సర్వలోకానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. ఓం నమః శ్రీ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. సద్ఘనాయ మహేశాయ పటమూల నివాసిని సచ్చిదానంద రూపాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ గదంతాయ విఘ్నవినాశనే సంసుదాయ శివసుదాయ శ్రీ పార్వతీదేవి పుత్ర పార్వతీదేవి ప్రియాయ శ్రీ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ శ్రీ ఉమా పార్వతీపతయే నమో నమః. శ్రీ దక్షిణ మహాలక్ష్మీ మహాకాళి మహాసరస్వతి భద్రకాళి కనకదుర్గ గౌరీ పరదేవత లలితాంబిక దేవతా స్వరూపిణి సింహవాహిని శ్రీ చక్రరాజ స్వరూప శ్రీ చక్రరాజ స్వరూప శ్రీ ఉమామహేశ్వరీ దేవి సమేత ఉమామహేశ్వర దేవతా స్వరూప శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అంతా కూడా దక్షిణామూర్తి స్వామి వారిని గణపతి స్వామిని నమస్కారం చేసుకోండి. స్వామి బ్రహ్మణస్పదానో శృణ్వన్ గ్లాసులో పట్టండి. చక్రాలు పెట్టేసి స్వాహ ఓం తత్సవితుర్వరేణ్యం. స్వాహ ఓం తత్సవితుర్వరేణ్యం. భర్గో దేవస్యాధియోజనం ప్రచోదయాదు సత్యం దర్శేన ప్రసిద్ధ్యామి అమృతపుష్పమృతావాహితా త్రిభ్యో దేవతాభ్యో సిద్ధి వినాయక శ్రీ మహాగణపతి దేవతాభ్యో శ్రీ సిద్ధి మహాగణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు శిక్షణామూర్తి దేవ ప్రసాద సిద్ధిరస్తు. ధ్యానం చేసుకుని ఇష్టదేవతని గర్గపతి స్వామివారి యొక్క అభిషేకంగా గణపతి గర్గపతి చేస్తాం. ఆధార పెట్టుకొని ఇంటికి పూజాములు పెట్టుకొని విద్యా వ్యాపారాలు వాటికి సంబంధించి సభాభ్యో సభాపతిభ్యో అందరికీ నమస్కారం అండి. శివరాత్రి ముందు రోజు మనం స్టార్ట్ చేసాం. అనుకోకుండా రవిలో చంద్రహోరలు స్టార్ట్ చేసాం. ఎందుకు చెప్తున్నా అంటే జ్యోతిష్య సభ కాబట్టి రవిలో చంద్ర అన్నది ఇప్పుడున్న వాళ్ళ నక్షత్రాలు అందరూ చూసుకోండి, రవి చంద్రుడికి రిలేటెడ్ నక్షత్రాలే ఉంటాయి ఆల్మోస్ట్. అంటే దినం ఎలా స్టార్ట్ అవుతుందన్నది, జ్యోతిష్యం ఎలా చెప్పాలన్నది ఆ రోజు ఏ నక్షత్రంతో స్టార్ట్ అయిందో ఏ నక్షత్రంతో ముగిస్తుందో వాటి మధ్య కాలాన్ని మనం కాలం చేయాలి. ఉగాది అనగానే అంతే, ఉగాది ఏ నక్షత్రంలో మొదలవుతుందో ఆ నక్షత్రాన్ని బేస్ చేసుకొని ఏ నక్షత్రంతో ఆ సంవత్సరం ఎండ్ అవుతుందో ఆ నక్షత్రం మధ్య కలిగిన ప్రాంతాన్ని మనం చెప్పుకుంటాం. అయితే శివరాత్రి ముందు రోజు కాబట్టి ఒక శివుడిని తలుచుకుంటూ ఒక 1 minute టైం ఇస్తే ఆ శివుని తలుచుకుంటూ ప్రేయర్ చేస్తాం. దాని తర్వాత ఇది చేస్తాం.
శివదండకంతో స్టార్ట్ చేస్తామండి. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్ష ధ్వంసకాదేవ నీదైవ తత్వము భేదించి బుద్ధి ప్రధానంబ కర్మంబ విజ్ఞాన పద్యాత్మయోగంబ సర్వక్రియాకాత్మ పంచం నానా ప్రకారములు బుద్ధిమంతులు విచారించు నిన్ను భావించు ఈశాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మకాన్ని కల్ప ప్రభవ భవానీపతి నీవు లోకత్ర ఈవర్తనములు మహీవాయుకాత్మజ్ఞ సోమర్క త్వయంబులను చేసి సంసార చక్క క్రియాయంత్రవా ఉన్నవై తాది దేవా మహాదేవ నిత్యము నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసారమాయందకారులు జితక్రోధ రాగాది దోషులు యతీంద్రులు యతత్మలు భగవత్పాద పంకీరుహద్యాన డింబీరు ధారానుభూతులు సదా తృప్తిలేరవయ్య భవిశయ్య భౌద్గ భట్టారకానంత కుత్సాది నారాముని స్తోత్ర దత్తావదన లలాకృష్ణగ్ని భస్మీకృతారంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదమూలం సర్వ గీర్వాణ గంధర్వులను సిద్ధ సాధ్యోరగేంద్ర సురేంద్రాదులు శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైన ఈశ్వర విశ్వకర్తాసురభ్యర్థితాభ్యర్థితప్పులు ప్రసాదింపు తండ్రి కారుణ్యమూర్తి త్రిలోకైక్యనాథ మహాదేవ దేవ తండ్రి నమస్తే 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 ఓం. యువకులు నా ముందు ఈ సమయంలో ఇక్కడ అతిథులుగా ఉన్నవాళ్ళు కూడా నాకన్నా యువకులే. అంచేత నేను అందరికీ కూడా ముందు ఆశీర్వదిస్తూ ముందు ప్రారంభిద్దాం. అనివార్య కారణాల వల్ల ఆ పరమేశ్వర కృప వల్ల బహుశా ఇవాళ రేపు ఈ కార్యక్రమం ఫిక్స్ చేయబడింది అనుకోకుండా. ఆ తర్వాత చూసుకున్నాము కానీ భగవంతుడే ఉన్నాడు అనుకుని ముందుకు వెళ్తున్నాము. పరిస్థితుల్లో ఈ రోజున చాలా అడ్డంకులు వచ్చాయి. ముఖ్య అతిథి మన అతిథి ఒక ఆయన గోపాలాచారి గారు, ఆయన కోసం ఈ కార్యక్రమం పెట్టబడింది. ఆయన నా ఇంటికి వచ్చి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని లాస్ట్ టైం మీరు పెట్టారు, నేను రాలేకపోయాను అనారోగ్యం వల్ల, అంచేత మీరు మళ్ళీ ఎప్పుడు పెడతారు, నేను ఇక్కడ సిటీలో ఉన్నాను అని చెప్పారు. ఆయనకి ఈ మధ్యనే ఆయన సతీమణి కాలం చెందారు. ఆ బాధలో ఉన్నారు ఆయన. ఆ పరిస్థితుల్లో గొప్ప జ్యోతిష్యుడు కేపీ జ్యోతిష్యుడు. సరే అది మనసులో పెట్టుకుని నేను కార్యక్రమం ఫిక్స్ చేద్దాం అనుకుని అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పి సెకండ్ సాటర్డే అనే దృష్టిలో ఉన్నాను. కానీ ఈ శివరాత్రి మర్చిపోయాను. ఆ తర్వాత ఏంటంటే ఈరోజు కొన్ని విధాలుగా అత్యంత మంచి సమయము కాదని తెలిసి కూడా భగవంతుడి కృపద పెట్టుకుని ముందుకు వెళ్ళాము. అయితే ఈరోజు కొన్ని అవరోధాలు వచ్చాయి. 4-5 దుర్వార్తలు చెప్పి ఆ వార్త ద్వారా రాలేకపోయినారు. ముఖ్యంగా ఈ హాల్ ఆర్గనైజ్ చేసినటువంటి మా కాలేజ్ ఆఫ్ కేపీ అస్ట్రాలజీ సెక్రటరీ కృష్ణనాయక్ గారు, ఆయనకి రాలేకపోయారు. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా లేట్ అయ్యాయి. అంచేత అదేవిధంగా గోపాలాచారి గారు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అదేవిధంగా ఇంకా 2-3 మెసేజ్లు పెట్టారు. ఇవే కారణాలు. అంచేత ఏదో దురదృష్టం కొద్దీ తగ్గింది. ఇక్కడ సభ్యులు కూడా చాలామంది అనుకున్నంతగా లేరు. కారణం తిరిగి వస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈ లోపల మెయిన్ కార్యక్రమం ఆఫ్ చేసి ముందు ముఖ్యంగా మన కేదార్నాథ్ గారు, తాడి కేదార్నాథ్ గారు అత్యంత యువకుడు. అంచేత వారిని నాడీలో ఏమిటిది వైదిక నాడీ, ఆయన గురించి నేను బహుశా ఎవరికి చెప్పక్కర్లేదు. ఇందులో చాలామందికి పరిచయం ఉంది. కేదార్నాథ్ గారు అంటే అన్నింటిలోనూ అనుభవజ్ఞుడు. అతి కష్టాలు పడుతూ ఉంటాడు, కార్యక్రమం చేస్తుంటాడు. ఆయన జనార్దన్ ఠాకూర్ గారు వచ్చారు. దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. కేదార్నాథ్ గారి క్లాసు వైదిక నాడి ప్రారంభించే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అందరికీ. మనకి అత్యంత మిత్రుడు శంకర్రావు గారు ఈ సభలో ఉండవలసిన వ్యక్తి. మాతో ఎప్పుడు కూడా కలిసి ఉంటూ ఉండడం ఆయనకు అలవాటు. ఆయన లేనిదే మేము లేనిదే ఆయన లేనట్టుగా గత కొన్ని సంవత్సరాలుగా కలుపుతున్నాం. ఆయన గత సంవత్సరం కాలం చెందారు. అదేవిధంగా మరొక జ్యోతిష్య ప్రముఖుడు గురువు సత్యనారాయణ నాయక్ గారు కూడా ఆయన లాస్ట్ ఇయరే కాలం చెందారు.
ఇకపోతే కస్పల్ ఇంటర్లింక్స్ గురువు అయినటువంటి సిపి పుల్లర్ గారు కూడా నాకు అత్యంత ఆప్తుడు, పెద్ద ఆయన కూడా కాలం చెందారు. ఈ కాలం చెందిన జ్యోతిష్ కోసం మనం వారి సంస్మరణార్థం ఒక నిమిషం మౌనం పాటిద్దాం. మన కేదార్నాథ్ గారు ఆయన పాఠాన్ని ప్రారంభిస్తారు. ఈ క్లాసును ప్రారంభిద్దాం. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయతే, జయ జయ చిద్గగన కౌముదీదారే, మాలిని మహేశ చాలిని కాంచి కేలిని విపక్ష కాలినితే, శూలిని విద్రుమశాలిని నత జనపాలిని కపాలిని నమోస్తు, కుండలి కుమారి కుటిలి చండి చరాచర సవిత్రి చాముండే, గుణిని గుహార్ని గుహ్యే, గురుమూర్తే త్వం నమామి కామాక్షి, గురుమూర్తే త్వం నమామి కామాక్షి. గురుస్వరూపమైనటువంటి అమ్మవారి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం ఈరోజు నాడీలో మరియు వేదిక నాడీ ఆస్ట్రాలజీలో కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు చెప్పుకుందాం. జనరల్గా ఈ సబ్జెక్ట్ చెప్పుకునే ముందు దీంట్లో మన వేదికని నాడీని చూసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఎక్కడో కొన్ని చిన్న చిన్న లోపాలు అనేటువంటివి కూడా నేను గమనించడం జరిగింది. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు చూసిన తర్వాత దీనికి పరిష్కారం ఇది ఏముంటుంది అని కనుక మనం ఆలోచించినట్లయితే, దానికి లగ్నానికి కనుక మనం మ్యాచ్ చేసినట్టయితే కనుక మరింత మనం సులువుగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు మన అందరికీ ఒక అనుమానం ఉండొచ్చు, నాడీ గొప్పదా, వేదిక ఆస్ట్రాలజీ గొప్పదా అని అందరికీ ఒక అనుమానం ఉండొచ్చు. అందరు దేనికి ఓటేస్తారు? వేదిక బెటరా, నాడీ బెటరా? ఇంకా రెండు కావాలని కాదు, ఒకటే చాయిస్. ఎక్కువ మీరు పిక్చర్ చెప్పండి పర్వాలేదు. ఏదండి బిఎన్ఎనే కాదు, ఒక విషయం మాత్రం నేను చెప్పగలుగుతున్న విషయం ఏంటంటే, వేదిక ఆస్ట్రాలజీ మించింది లేదు, మరొకటి రాదు. అది 100%. అంటే విధానం మనకి తెలియకపోవచ్చు, లేదా మనం ప్రాక్టీస్ చేసి ఉండకపోవచ్చు, అంతేగాని దానికి ఎసెన్స్, నాడీ ఎసెన్స్ కనుక కలిపినట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇవ్వచ్చు మనం. ఇప్పుడు ఈ చార్ట్ చూసాం. మనం చూసిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లో మనం ఒక ప్రెడిక్షన్స్ మనకు తెలిసినవి ఎవరికైనా ఒకసారి మనమంతా కూడా ఒకటి మన ఆత్మసంతృప్తి కోసం మనం పరిశీలిస్తూ ఉంటాం. రెండోది ఇదే ప్రొఫెషన్గా ఎంచుకునేటువంటి వారు క్లయింట్స్ కోసం మనం ఎక్కువగా మనం అంటే వారు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఒక ప్రెడిక్షన్ చేసినప్పుడు ఆ ప్రెడిక్షన్ కరెక్ట్ అనే భావన వాళ్ళ కళల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది ప్రాక్టీస్లో ఉండేటువంటి అందరికీ కూడా అనుభవమే, అంతే కదండి. ఒక క్లయింట్ మన ఎదురుగుండా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ప్రెడిక్షన్ చేసాం. అది ఎస్ఆర్ నో, పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు.
అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనలో ఉండేటువంటి మనకి కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, జ్యోతిష శాస్త్రం మీద మరింత నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఎంతో దైవశక్తి ఉంటే కానీ మనం వీటిని తప్పించుకోవడం, కర్మం తప్పించుకోవడం చాలా వరకు అసాధ్యం. దానివల్ల ఏమవుతుంది, సరైన అవగాహన ఉంటే మాత్రం జాతకం చూడగానే, ఎందుకో ఇప్పుడు ఇందాక మన సాధు విశ్వనాథ్ గారిని ఫేస్ చూడగానే 11th హౌస్కు అన్ని గ్రహాలు కలిసేసారని చెప్పాను. కాబట్టి జాతకం కూడా అంటే నాడి అన్నది ఆ స్పెషాలిటీ అలా ఉంటుంది, మహర్షులు కనిపించింది కదా, మనం కాదు. సో అందుకని ఆయన ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే ఆ కాంబినేషన్స్ చాలా కొన్ని ఇప్పుడు మా దగ్గరకు వస్తున్న జాతకాలలో ఒకవేళ 10 జాతకాలు తీసుకుంటే 9 దరిద్రంగా వస్తున్నాయి జాతకాలు. ఆ మాట వాడకూడదు, బట్ కరెక్ట్. మా మిసెస్ తెలుసు, మా ఇంటి చుట్టుపక్కల శ్యామలా నగర్లో నాకు దాదాపు 350 జాతకాలు వస్తే 350 జాతకాలలో 295 ప్లస్ అది విషయం. ఫిల్ ఇన్ ద బ్లాక్స్, ఓకే, మీకు ఖాళీలు పూరించండి అని. దాంట్లో 30 సంవత్సరాలు దాటిన అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తది ఒక ఇంగ్లీష్ పదం, మంచి ముచ్చటైన పదం ఒకటి వచ్చింది, లివింగ్ టుగెదర్ అని. ఏందో అది తెలియదు, సరే అది ఇట్లాంటివన్నీ వచ్చాయి, అవన్నీ ఉన్నాయి. నా అంటే ఐఎమ్ వెరీ సారీ టు సే, అప్పుడప్పుడు నన్ను నేను అద్దం ముందు నించుకుని తిట్టుకుంటుంటా, ఎందుకు జ్యోతిష్యం అయ్యానా అని, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. అందుకని ఇవి ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు, చాలా చాలా ఘోరంగా తయారవుతుంది. అందుకని ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయనుకున్నా, ఏదైనా ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి కొంతమంది ఉన్నారు చెప్పాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది చెప్పాలన్నా ఈ మధ్య కొత్తగా తెలిసింది, ఇప్పుడు చెప్పే రెమెడీ చెప్పాలన్నా భయం నాకు. ఎందుకంటే ఆడవాళ్లకు తాళిబొట్టు ఉంటున్నా మేము తాళిబొట్టు వేసుకోమే అంటున్నారు. ఏం చెప్పాలి నేను? ఆడవాళ్లకు తాళిబొట్టు ఉంటుందండి, దానికి పూసలు వేస్తుంటారు కాబట్టి 2 పూసల మధ్య ఎర్రదారం ఒకటి కట్టుకుంటూ 3 ముడులు వేసుకుంటూ, నా భర్త నేను చెప్పినట్టు వినాలి, మళ్ళీ దాన్ని నెగిటివ్ వేసుకుని నా కాళ్ళ కింద ఉండాలి కాదు, నేను చెప్పినట్టు ప్రేమగా నాతో ఉండాలి అని నేను కట్టుకోగలిగితే 100 out of 100% జరుగుతుంది. అయితే ఈ మధ్య ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకంటే తాళిబొట్టు వేసుకోం సార్ మేము, ఎట్లా అంటే ఇంక మెడ చుట్టుకోమని చెప్పాలంటే అదొకటి. రెండవది ఏంటంటే చాలా సింపుల్ అండి, భార్యాభర్తల మధ్య జరిగినప్పుడు క్లీం అనే అక్షరం ఉంది. క్లీం మన్మద బీజాక్షరం అంటారు దాన్ని. నేను సౌందర్యలహరి క్లాస్ చెప్తున్నప్పుడు క్లీం గురించి ఇచ్చాను అందరికీ. క్లీం అనే అక్షరం కనుక వాళ్ళిద్దరు చెప్పుకోగలిగితే, ఒకవేళ ఇద్దరు చెప్పలేకపోతే తల్లి కనుక చేయగలిగితే, అటు అబ్బాయి తల్లి కానీ అమ్మాయి తల్లి కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. క్లీం అనే అక్షరం మన్మద అక్షరము, మన్మద బీజాక్షరము. ఎందుకన్నామంటే దాన్ని కామ బీజాక్షరం అంటారు. అది చెప్పాలంటే కామం అంటే కోరిక అని, అంతే, ఇంకంతగా ఏం లేదు. కాబట్టి ఆ క్లీం అనే అక్షరం ఏంటంటే ఆకర్షణ, ప్రేమ, మృదు స్వభావము, సున్నితత్వము, ఇవన్నీ కలిసి ఆ అక్షరాల్లో ఉంది. సో అదొక్కటి కనుక చేయగలిగితే బాగుంటుంది. లేదు మొత్తం ఇంకా చాలా అద్భుతంగా ఉండాలి అంటే మాత్రం మన ఆడవాళ్ళు హస్బెండ్స్ వేరే వాళ్ళను ఎదురుగా టైప్ చేస్తుంటే చూస్తున్నారని ఇందాక చెప్పడము, లేదా అమ్మాయిలే వేరే అబ్బాయిని చూస్తున్నారని అనుకోవడం భార్యాభర్త మీద అలాంటి ఏదైనా ఉంటే, ఓం క్లీం సౌమ్య సౌఖ్యాయ నమః. ఓం క్లీం కంపల్సరీ ఉండాలి. ఓం క్లీం సౌమ్య సౌఖ్యాయ నమః. దీనికి నియమాలు లేవు, ప్రాబ్లము లేదు. అట్లా చెప్పి కాళ్ళకి చెప్పులు వేసుకుని చెప్పకూడదు, ఏదైనా కాళ్ళకి చెప్పులు లేకుండా చెప్పుకోవాలి. ఇదండి. ఇంకా అంతకంటే మించింది ఏంటంటే 12 సంవత్సరాల లోపున్న ఆడపిల్లలకు గనక పులుపు తీపు కలిసిన ఒక పదార్థాన్ని కానీ తినిపించగలిగితే, పులుపు తీపు కలిసిన పదార్థాన్ని కానీ ఇవ్వగలిగితే చాలా అద్భుతం. లలితా సహస్రనామం అందరికీ వచ్చేస్తుంది. దాంట్లో తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాషురా అని అర్థం చెప్పంటే, తారాకాంతి తిరస్కారి నక్షత్రాలు ఉన్నాయి కదా, ఆ నక్షత్రాలకన్నీ మించిన కాంతిని అమ్మవారు కలిగి ఉందని చెప్తారు.
జ్యోతిష్యం అందుకే ముహూర్త దర్పణం చదవాలన్న కారణం ఏంటంటే నక్షత్ర నిఘంటువు అని ఉంటుంది ముహూర్త దర్పణం. జ్యోతిష్య పండితులు చదవాల్సిన ఏకైక మొట్టమొదటి ఇది ముహూర్త దర్పణము. దాంట్లో తారాకాంతి అంటే కుజ శుక్రులు అని అర్థం. తారాకాంతి అంటే నక్షత్ర నిఘంటువులో కుజునికి శుక్రునికి ఇది తారాకాంతి తిరస్కారే నాసాభరణ బాసుర, కుజ శుక్రులను కంట్రోల్ చేస్తున్నాడు అమ్మవారు. ఇంతటి అద్భుతమైన నామం లలితా సహస్రం లేదు. ఇలా ఉన్నాయి ఇంకా చాలా చాలిపోతున్నారు, ఎక్కువైపోతున్నారు. మరి మరొక ఇరికించే రెమెడీస్తో మళ్ళీ వస్తానండి. తర్వాత ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి సో పెట్టి దానికి ఆ తాంబూలానికి కర్పూర హారతి ధూపము దీపం ఇవ్వాలి, ఫోటో దానికి ఇవ్వాలి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చేసిన తర్వాత చేయలేదు సార్ అని నాకు ఫోన్ చేయండి, అప్పుడు నేను చెప్తాను ఎందుకు చేయలేదు, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. రెండవది 5 తమలపాకులు తీసుకోవాలి. సింగిల్ 5 తమలపాకులు తీసుకోవాలి. సరే, మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల అమ్మవారి టెంపుల్ ఉంటే చాలా మంచిది. అమ్మవారి టెంపులే ఉండాలి యాక్చువల్గా. అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి 5 తమలపాకులు పెట్టి చిన్న జాగరి అంటే బెల్లం ముక్కలు 5 తీసుకుని ఆ ఆకుల్లో పెట్టి నమస్కారం చేసుకొని వచ్చేయండి. అంతే, ఇంకేముంటుంది. రెండవది చక్కెర, పంచదార అంటారు దీంట్లో మన ఆంధ్రాలో పంచదార లేదా చక్కెర తీసుకొని ఒక 1/4 కిలో చక్కెర తీసుకెళ్ళి శుక్రవారం రోజు అమ్మవారి టెంపుల్కే వెళ్ళాలి. ఏదో ఒక అమ్మవారు, పోచమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ, పుల్లమ్మ, అల్లమ్మ, ఏదో ఒక అమ్మవారు. వల్ల లక్ష్మీదేవి, పార్వతి కాదు, ఏ అమ్మవారికైనా. లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్తే ఇంకా మంచిది, చాలా అద్భుతం. దాంట్లో 3 రకాల లాభాలు వస్తాయి. సో 1/4 కిలో పంచదార తీసుకెళ్ళి లక్ష్మీదేవి గుడిలో లేదా అమ్మవారి గుడి అని చెప్పేసాను ఆల్రెడీ. లక్ష్మీ గుడి వెళ్తే కదా సఖ్యత ఒకటి ఏర్పడుతుంది. రెండవది అసలు మీరు ఊహించరు, ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు నుంచి డబ్బు వస్తుంది. నేను పాతకాలంలో కథల్లాగా పైనుంచి రాలుతుంది పక్క నుంచి పడుతుందని చెప్పను. మీకు డబ్బు రావడానికి అవకాశాలు కల్పిస్తుంది, ఇది అర్థం. కనకదార హస్తంలో రాలిందని చెప్తున్నాం కదా, ఎవరు చెప్పలేదు, మన వాళ్ళు అట్లా వ్యక్తీకరించారు. దద్యా దయాను పవనోద్ర వినాంబుదారం అస్మిన్ అకించన విహంగ శిశో విషన్నే దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. అంటే అది అమ్మవారు పిలిచి ఈ దరిద్రురాలు దరిద్రతలో ఇవ్వండి అంటే అమ్మవారు ఇవ్వలేదు. మనోనేత్రంతో కనబడి శంకరాచార్యుడికి నేను ఇవ్వను, ఆమె ఎవ్వరికి ఇంతకుముందు సహాయం చేయలేదు కాబట్టి ఇవ్వనని చెప్తే మరి ఏం చేయాలంటే నువ్వు గురువు కదా, ముందు ఆ కర్మను తొలగించంటాడు. దాంట్లోనే ఉంది దుష్కర్మ కర్మమ పనీయ చిరాయ దూరం. కాబట్టి కర్మను తొలగించగలదు అని. అప్పుడు ఈయన 8 శ్లోకాలు చెప్పితే ఆ కర్మ తొలగిపోతే 9వ శ్లోకం ఇది కనకధార హస్తంలో. అది అద్భుతమైన శ్లోకం. అప్పుడు బంగారు వస్తుంది. అది రాలిందని అప్పుడు కాలంలో రాలి ఉంటాయి, మనం చూడలేదు కాబట్టి, నేనైతే చూడలేదు కాబట్టి మొత్తానికి మీకు రావాల్సిన అవకాశాలు గ్యారెంటీ వస్తుంది. సో ఈ పంచదార ఇవ్వడం వల్ల, చక్కెర ఇవ్వడం వల్ల ఒకటి కుటుంబ సఖ్యత వస్తుంది. ముందు ఆ ఇచ్చేవాడి మనసు చాలా మంచిగా మారుతుంది. అయిపోయింది, ఇంకేముంది. మన మనసు మారితే లోకమున నీకు విరోధి వేరొకడు, చిత్తము నీకు విరోధి కాదా, ఈ చిత్తమును నీకు వశము చేయమయ్యా అంటాడు ప్రహ్లాదుడు. కాబట్టి మనం మారుతాము. రెండవది 100% మనకు డబ్బు రావాల్సిన అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి శుక్రవారం ఇవ్వాలి, ఆ పంచదార మాత్రం శుక్రవారం ఇవ్వాలి. తాంబూలం ఇంట్లో వెండి ప్లేట్ అనేది మంచి రోజు చూసి పెట్టండి. మంగళవారం మాత్రం వద్దు. ఇంకేమైనా రెమెడీ ఉందా? ఇంకేమైనా ఉందా? తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ సార్ అవకాశం ఇస్తారు రెమెడీ కోసం, చూద్దాం. అది అంతేనండి, వేసుకుంటే మంచిది. ఇంకొకటి అత్త పెడితే కోడలికి ఇస్తే బాగుంటుంది, కోడలు పెడితే అత్తకి ఇస్తే బాగుంటుంది, ఎవరి మధ్య బాగలేదు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అయితే
ఇంకా మనకు వాళ్ళు దగ్గర కావాలి అంటే వశము అనకూడదు, దగ్గర కావాలి, ప్రేమగా మనకు ఉండాలి అంటే ఇప్పుడు కూతురు మన మాట వినట్లేదు అంటే ఆ తాంబూలంలో ఒక మెంతులుండిగా ఒక్క మెంతు వేసి అక్కడ ఆ దేవుడి దగ్గర పెట్టి తినిపించండి. ఇక మీ మాట తప్ప ఎవరు మాట వినరు. 100% చేయండి మీరు. నేను ఊరికే చెప్తే కాదండి, చేసి నాకు చోటు చెప్పండి ఆ పని చేసిందో లేదో. ఎందుకంటే మా గ్రూపులో ఎంతమంది బాగుపడ్డారో, అట్లా ఎంతమంది బాగుపడ్డారో మనం చెప్పిన మాట వినాలి. అట్లా అని చెప్పి ఎక్కువ చేయకండి, నెగిటివ్ అట్లా ఇది చేయకండి. మనం చెప్పిన మాట వినాలి, హ్యాపీగా ఉండాలి అంతే. ఒక్క మెంతి ఆ తాంబూలంలో పెట్టి అది వాళ్ళకి తినిపించగలిగితే 100% చూస్తాం మనకు. సరే అయితే మనం ఇక్కడ ఈరోజు మీకు ఎవరు ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఒక చిన్న అది అత్తగోడల మధ్య సఖ్యత తీర్చబడునని బస్సుల్లో అంటించే విధంగా స్టిక్కర్లు తయారు చేద్దాం. ఇదండి ఆమె అంటే ఈమె పడదు, ఈమె అంటే ఆమె పడదు, ఈమె ఎస్ అంటది, ఆమె నో అంటది, ఈమె నో అంటది, ఆమె ఎస్ అంటది. చంద్రకుజ కాంబినేషన్ ఎక్కడున్నా ఏదున్నా కూడా మీకు సఖ్యత అనేది ఉండదండి. అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ రెమెడీ చిన్న పిల్లలకు ఎస్పెషల్లీ ఆడపిల్లలకు, అంటే 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు మజ్జిగ పాలు ఇచ్చి తాగించండి. కూర్చోబెట్టి తాగమ్మా అని మజ్జిగ పెరుగు కాదు, మళ్ళీ మజ్జిగ బాగా చేసి ప్రమాణంగా తాగించండి. 24 అవర్స్లో మీకు ప్రాబ్లం సాల్వ్ కాకపోతే మనం ఉన్నాగా, ఏం ప్రాబ్లం లేదు. మజ్జిగ పాలండి. తర్వాత ఓకేనండి. తర్వాత మనం ఒక జాతకం చూసి సాధారణంగా కొన్ని ఏమవుతుందంటే వేదికకి నాడికి చాలా నియరెస్ట్గా కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. 100% కాంబినేషన్స్ అనమాట. అంటే 100% ఇది జరుగుతుంది. చెప్పండి. అదేనమ్మా, చంద్రకేతువులు ఇది సఖ్యత లేదని చెప్పారు కాబట్టి చంద్రకేతువులు కానీ ఇంకోటి ఏం చెప్పారు కాంబినేషన్ చంద్రకుజులు కూడా, చంద్రకేతువులు కానీ, లేదా ఎందుకు సఖ్యత అత్తాకోడల మధ్య, ఎస్పెషల్లీ అత్తాకోడల మధ్య, మన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదు, చాలా ఎప్పుడు గొడవలు పడుతున్నాయంటే చిన్నపిల్లలను కూర్చోబెట్టి ఇంట్లో ప్రేమగా పాలు కానీ మజ్జిగ కానీ తాగించగలిగితే, 2 కలిపి తాగించకండి బాగుండదు, పాలు కానీ అది మజ్జిగ కానీ తాగిస్తే బాగుంటుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. 24 గంటల్లో మీకు ఫలితం వస్తుంది. తర్వాత మనం కొన్ని కాంబినేషన్స్ చూస్తున్నప్పుడు వేదికలో ప్లస్ నాడీలో కూడా 2 ఈజీగా మ్యాచ్ అయ్యేటువంటి కాంబినేషన్స్ ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంటే ఈరోజు ఎందుకు మరి కన్యా లగ్నమే ఆపరేట్ అవుతుంది, లేకపోతే తులా లగ్నం. ఇప్పుడు కన్యా లగ్నం వేసుకోండి, ఇక్కడ కుజుడు ఉన్నాడు, ఇక్కడ శుక్రుడు ఉన్నాడు, సోదరుడి యొక్క వైవాహిక జీవితం సరిగ్గా ఉండదు. సింపుల్. చెప్పండి. ఇదండి నేను సోదరుడు గురించి మాట్లాడుతున్నాను సార్. ఇదే ఎందుకు తీసుకుంటాం? సోదరుడు యొక్క వైవాహిక జీవితం అక్కడ కాంబినేషన్ వేసాను. తృతీయంలో కుజుడు వేసాను, ద్వితీయంలో శుక్రుడు వేసాను. ఇక్కడ సోదరుడు యొక్క వైవాహిక జీవితం సరిగ్గా ఉండదు. ఎందుకంటే కుజుడు అంటే ఇది తృతీయాధిపతి, సహజ కనిష్ట కారకుడు. అక్కడి నుంచి సప్తమాధిపతి ద్వితీయంలో అంటే స్థానాత్తు సోదరుడికి 12లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ వైవాహిక జీవితం సరిగ్గా ఉండదు. అలాగా వీళ్ళకి ఇంకా మనం 100%గా చెప్పాలంటే ఇక్కడ ఏమన్నా రాహుకేతు యాక్సిస్ ఉందనుకోండి, ఇక్కడ డైరెక్ట్ డ్యామ్ షూర్గా చెప్పచ్చు, కళ్ళు మూసుకు చెప్పచ్చు. ఇదండి బోల్డర్ ఉన్నాయి సార్ మీకు. నేను యాక్చువల్ హారోస్కోప్ అంటే నేను ఇవ్వలేను, ప్రజెంట్ ఇవ్వలేను, మీకు కావాలంటే పంపించి ఏర్పాటు చేస్తాను. ఇలాంటి చాలా చాలా ఉన్నాయి సార్. దీని మీద వర్క్ చేసిన తర్వాత నేను చెప్తున్నాను డెఫినెట్గా. మీరు అంతవరకు ఎందుకు ఈ కుజులనే కాదు, కన్యా లగ్నం అనే కాదు, ఏ లగ్నాన్నైనా తీసుకోండి, వారికి సోదర స్థానం నుంచి సప్తమాధిపతి ఎక్కడ 2వ స్థానంలో ఉంటే కనుక వైవాహిక జీవితం
పోతుంది. ఇక్కడ కన్యాలగ్నం అనే మనం చెప్పుకోవాలని అవసరం లేదు. మీరు కావాలి ఎన్ని చాట్లైనా మీకు మైండ్లో మీకు తెలుసున్నటువంటివి లేదా మీకు ఉంటాయి కదా, ఒకసారి చెక్ చేసుకోండి. అది కాదు కదా ప్రత్యక్షాత్మ నాది చెప్పండి. తులా లగ్నము, లగ్నంలో రవి, ఇక్కడ శుక్రుడు, ఇక్కడ గురుడు, శని 6 చంద్రుడు పెట్టు, మిథున చంద్రుడు, కేతువు పెట్టు, లగ్నంలో ఓకే, బుధుడు పెట్టు, కుదరండి. అందరిని పెట్టి. ఇది నా జాతకం సార్. మీ జాతకం మాత్రం అనలైజ్ చేయకండి, ఎందుకంటే దాంట్లో చాలా అందుకనే నాటి నేర్చుకోవాలి, సీక్రెట్ నేర్చుకోవాలి. మీరు కానీ చేస్తే మాత్రం డైలీకి పనిచేయాలి. అందువల్ల ఇలాంటి కొన్ని కనెక్టివిటీస్ ఉంటాయండి. ఇది 100% కాంబినేషన్స్. అంటే మనకి వేదికకి ప్లస్ నాడికి కూడా రెండింటికి కూడా ఈజీగా కనెక్ట్ అయ్యేటువంటి చార్ట్లు అనమాట. అలాగే కొన్ని లగ్నాలకి అంటే మనకి ఆ కారక గ్రహ లగ్నాలకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింహలగ్నాన్ని తీసుకుందాం. సింహలగ్నానికి ఒక మాట చెప్తూ ఉంటారు అందరూ కూడా, ఏంటి, సంతానం సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే కారకో భావనాశాయ అనేటువంటి సూత్రాన్ని అనుసరించి. అసలు ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, సింహలగ్నానికి పంచమాధిపతి అయినటువంటి గురుడు పుత్రకారకుడై పంచమ స్థానంలో ఉండడం వలన ఎందుకు కారకో భావనాశాయ అని చెప్పారు. ఎందుకంటే గురుణ్ణి సింహలగ్నానికి పంచమ స్థానంలో మనం వేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఆ లగ్నానికి అష్టమాధిపతి అవుతాడు. ఎప్పుడైనా సరే ఆ భావానికి వ్యయస్థానాధిపతి ఈ భావానికి కనెక్టివిటీ అవుతే కనుక ఆ భావానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరికైనా సరే లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్నారనుకోండి, కొద్ది మ్యారేజ్ లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కారణం ఏంటంటే సప్తమానికి స్థానత్తు వ్యయంలో ఉండడం. అలాగే చతుర్థాధిపతి 6వ స్థానంలో ఉంటే భూమికి సంబంధించినటువంటి లిటిగేషన్స్, అంటే అక్కడ ఏమన్నా రాహుకేతు గ్రస్తం అయితే కనుక 100% భూమికి సంబంధించినటువంటి లిటిగేషన్స్ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే చతుర్థ స్థానం అనేటువంటిది గృహం, భూమి ఇవన్నీ తెలియజేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి 6వ స్థానం ఏమవుతుంది, 3వ స్థానం అవుతుంది. చతుర్థం సప్తమం అవుతుంది. సప్తమ స్థానానికి ఏ స్థానంలో ఉన్నా కూడా 6వ స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే భూమికి సంబంధించినటువంటి లిటిగేషన్స్ 100% వస్తాయి. లేదంటే తరచూ స్థిరమైనటువంటి గృహం అనేటువంటిది ఉండదు. అందుకే చతుర్థాధిపతి దుస్థానంలో. ఇలాగే మనకి సింహలగ్నానికి పంచమాధిపతి గురుడు ఇక్కడ 2 విధాలుగా మైనస్ అవుతూ ఉంటాడు. అదేంటంటే ఇక్కడ చాలా ఇష్టం మాకు ఈయన, మాది ఇంట్లో అట్లా ఉంటాడు మనిషి, చాలా ఇష్టం మాకు అందరికీ. ఆయన నాడీ జాతకం అని ఛానల్ ఓపెన్ చేశారు. నేను ప్రిన్సిపాల్గా ఉన్నాను చైతన్య కాలేజీలో. ఆ ఛాంబర్కి వచ్చి పాపం నా ఈ రెమెడీస్ అన్ని రికార్డ్ చేస్తా అంటే నైట్ అండి 9:30కి వచ్చాడు. నా ఛాంబర్లోనే మంచి ఛాంబర్ ఉంటుంది నాకు, దాంట్లో రికార్డ్ చేసుకొని నైట్ 11 వరకు రికార్డ్ చేసుకొని తీసుకెళ్ళారండి. వేశారు. వేసి ఇక మన ఫేస్ మనం చూస్తే ముచ్చటేస్తుంది కదా, అది ఫస్ట్ టైం చూస్తుంటే కామెంట్స్లో ఒక అతను పెట్టాడు, ప్రిన్సిపాల్ పోస్ట్ పోయిందా అని. నేను కన్నా జ్యోతిష్యంలో లేకుంటే నేను ప్రిన్సిపాల్గా పిల్లలతో పేరెంట్స్తో ఎలా మాట్లాడతాను, ఆ ఒక్క డైలాగు పెట్టుంటే ఊరేసుకొని తెచ్చేవాడు వాడు. కాకపోతే ఒక సిద్ధాంతంలో ఉన్నాను కాబట్టి సైలెంట్ వదిలేశాను. 1 వీక్ తర్వాత కాల్ చేశాడు నాకు, బాలుగారు ఉద్యోగం పోయిందా అని అడిగారు. అదే తెలుసు, మీకెలా తెలుసు అంతే. తర్వాత రెమెడీ ఇస్తే 15 రోజుల తర్వాత ఉద్యోగం వచ్చింది. అది నా పరిస్థితి. అక్కడ కూడా ఆలోచించలేదండి. నాకు కామెంట్ చేశాడు గ్రూపులో అని నేను ఆలోచించలేదు. ఎందుకంటే అద్వేషి నిత్య సంతుష్ట గణితాగమగార అని చెప్పి లాస్ట్లో నిత్య కర్మానుష్ఠాన అని ఎంఏ అస్ట్రాలజీలో ఒక పేపర్లో ప్రింటే చేసింటారు, మనం చదవం అంతే. అద్వేషి నిత్య సంతుష్ట కాబట్టి ఇలా చేసుకుంటే ఈ పరంపరలో రెమెడీస్ వైపు నేను బాగా తిరిగాను. జాతకం గురించి ఎంత వచ్చినా కూడా మీరు ఫలిత జ్యోతిష్యం ముఖ్యం. ఆ ఫలితం ఏదైనా
ఉందంటే దానికి రెమెడీ చెప్పాల్సిందే. ఇంకా అంతకన్నా రెమెడీనే ఫైనల్గా ఇచ్చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు టైమింగ్ సరిగా ఇవ్వట్లేదు. టైమింగ్ సరిగా ఇవ్వనప్పుడు జ్యోతిష్యం అనేది కరెక్ట్ రావట్లేదు. అందుకే జ్యోతిష్యం ఫెయిల్ అవుతున్నది. సో రెక్టిఫికేషన్ అనేది ఐఎమ్ వెరీ సారీ. రెక్టిఫికేషన్ అనేది ఇప్పుడు చేస్తున్న రెక్టిఫికేషన్ కాదు. నేను సార్తో కూడా అదే వాదిస్తుంటా. రెక్టిఫికేషన్ ఆఫ్ ద చార్ట్ ఎప్పుడు వస్తుంది అంటే నీకు తెలిసినవి నీకు శుభకార్యాలు తీసుకుంటే రాదు పర్ఫెక్ట్గా. నీకు అనుకోని విషయాలు అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు పర్ఫెక్ట్గా తిరిగి ఉంటే ఆ టైం కనుక కనుక్కుంటే మీకు అనుకోని విషయాలు కనుక మీకు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కనుక మీకు కనబడితే ఆ టైం అది గుర్తుంటే దాని ప్రకారము మీకు ఖచ్చితంగా వస్తుంది తప్ప ఇంకా శుభగర్యలు శుభ తీసుకుంటే రెక్టిఫికేషన్ రాదు. నేనైతే ప్రూవ్ చేస్తాను ఆ విషయంలో. కాబట్టి జాతకం అనేది నేను మానేశానండి. ఎందుకు వాడు తప్పు చెప్పడం పాపం అని. అందుకనే స్కిన్ డిసీజ్ నీకు ఉంది అన్నప్పుడు శని చర్మకారకుడైతే బుధుడు కాంబినేషన్ కంపల్సరీగా ఉండాలి. రాహుతోడు ఉండాలి ఎక్కువ ఉంది. ఇది అయినప్పుడు వయసు వరుస రివర్స్ ఎందుకు రాకూడదు? నీకు స్కిన్ డిసీజ్ నుంచి ఆ కాంబినేషన్ ఉండాలి ఎందుకు చెప్పలేదు? అక్కడ కావాలి. అలా నాకు ప్రాబ్లం ఉంది అంటే సార్ స్టేజ్ మీద కూర్చున్నాను కాలేజీలో. ఒకతను వచ్చాడు. వచ్చిన వెంటనే టక్ నేను చాలాసేపు పేరెంట్స్తో మాట్లాడుతుంటే కాలేజీలోనే ఒక 15 నిమిషాల నుండి వెళ్ళిపోతూ వచ్చి సార్ నేను రాయిస్తాను సార్ అని చెప్పి ఒక పేపర్ తీసుకున్నాడు. పేపర్ తీసుకొని ఆ స్టాండ్లో ఉన్న పెన్ తీసుకున్నాడు. ఆ పెన్ తీసుకుని టక రాశాడు. రాస్తున్నాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లం, భార్యతో ప్రాబ్లం అని చెప్పాను. నేను ఇంకా రాజులే ఇస్తారన్నాడు. అది పరిసర ప్రాంతాలంటే తీసుకున్నది వైట్ పేపరు శుక్రుడు, పెన్ను తీసుకున్నది రెడ్ ఇంక్ పెన్ తీసుకున్నాడు కుజుడు. ఆ పేపర్ తీసుకుంటున్నప్పుడు ముక్కలైంది కేతువు. అయిపోయింది. శుక్రుల మధ్య కేతు అడ్డం వచ్చేసాడు. అయిపోయింది. కుజ శుక్రుల మధ్య అడ్డం వచ్చేసాడు అంతే. ఇంకా అంతకన్నా ఏం కావాలండి? ఇది నేను చెప్పలేదు. ఆ పరిసర ప్రాంతాలు గమనించుకోండి దయచేసి. మనకు సమస్యతో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం సమస్య కారాదు. ఆ మధ్యలో ఈయన పరిచయం అయ్యి రెమెడీస్కి నిజంగా ఎంకరేజ్ చేయడం కానీ చాలా ఇది ఉంది. ఎందుకో నాకు పెద్దవాళ్ళే ఎప్పుడు బాగా పరిచయం అవుతుంది. నాకంటే శంకర్రావు గారు కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ జ్యోతిష్యం అనేది పక్కన పెట్టాను. తర్వాత ఇప్పుడు ఆయన నిజంగా అంత ఏజ్లో కూడా నాకు ఒక దైవ సమానమే అనుకుంటా నేను. అంతటి దీంతో ఉన్నాడు ఆయన. సో ఆయన నేను చెప్తాను సార్ నేనున్నా ఏదైనా నేను ఉంటాను, ప్రాబ్లం లేదు, సపోర్ట్ చేస్తానని. కాలేజీ కేపీ కాలేజ్ అనేది కాలేజ్ ఆఫ్ కేపీ అస్ట్రాలజీ అనేది ముందు కూడా నడుస్తుంది సార్. నడిపించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా చెప్పాను. ఆల్రెడీ మాట కూడా ఇచ్చేసాను. ఆల్రెడీ ఆయన యాక్సెప్ట్ చేశారు కూడా. ఈయనకి చెప్పాను, అయ్యా మీరు గుర్రాలు తీసుకొచ్చా, మీరు లేకపోతే నేను తీసుకున్నట్టు అడిగిన నేను ఉండాలని. అట్లా కాబట్టి చేస్తాం సార్. దాంట్లో ఆయన పరిచయం అయిన తర్వాత నా జీవితంలో ఒక మైల్ స్టోన్ ఆయన పరిచయం అవ్వడం నా అదృష్టం. పూర్వజన్మ పురాకృత పుణ్యం విశేషంగానే భావిస్తూ ఆయన ముందర మనం కూర్చోవడం, ఆయనతో పాటు కూర్చోవడం అనేది భగవంతుడు మా అమ్మవారు ఇచ్చిన కరుణ నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. జ్యోతిష్యం అన్నది క్రమశిక్షణ కలిగిన శాస్త్రం. సూర్యుడు ఎంత క్రమశిక్షణ కలిగిన గ్రహమో జ్యోతిష్యం కూడా అంతే. జ్యోతి ప్లస్ ఈశా జ్యోతిష్య. నేను 1972 నుంచి ఈ శాస్త్రం మీద చాలా పరిశోధన చేశాను. చిన్నతనం నుంచి ఎక్కువగా నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఒరిస్సా, కేరళలోని పరంపర జ్యోతిష పండితుల దగ్గర టెక్నిక్స్ నేను గ్రహించాను. అది మీకు పుస్తకాల్లో ఎక్కడ దొరకవు. ఉదాహరణకి సూర్యుడు ఎందుకు గ్రహం? ఈ బర్న్స్ ఇన్సైడ్ అండ్ గివ్స్ లైట్ టు అవుట్ సైడ్, హెన్స్ ఈజ్ ఎ గ్రహ. గ్రహ అన్న పదం గ్రహణం నుంచి గ్రహించబడింది. అలాగే వింశోత్తరి దశ 120 years. ఎందుకు వింశోత్తరి దశ 120 years? హౌ దే డిస్ట్రిబ్యూటెడ్ ఇయర్స్. శనికి అలాట్ చేశారు 19 సంవత్సరాలు.
అలాగే కుజుడికి అలాట్ చేశాడు 7 సంవత్సరాలు. అది ఎలా జరిగింది, ఇటువంటివి మన పుస్తకాల్లో దొరకవు. అటువంటి విషయాలు నేను రేపు చెప్తాను. కృష్ణమూర్తి గారు చాలా ఎంకరేజ్ చేశారు. మా ఇంటికి వచ్చి చేసినప్పుడు ఒక పెట్టాం మేము పంచాంగం ఫలితాలని. పంచాంగం అంటే గంటల పంచాంగం కాదండి, పంచాంగము అది జ్యోతిష్యం మీద ఎలా అప్లై చేయాలి అన్న విషయాలు ఈ ఎంకరేజ్మెంట్ వల్ల బుక్ కూడా రాశాను, క్లాస్ కూడా తీసుకున్నాను. మీ అందరికీ నా నమస్కారం. రెండో భాగం ఎప్పుడు వస్తుందని చాలా సరే, చాలా ఫోన్లో మాట్లాడారు. మీరు రాండి సార్, మీరు మాట్లాడండి అని చెప్పండి. ఓకే, నాకే పేరు వేసినందువల్ల నాకే అభ్యంతరం లేదండి, తప్పకుండా వస్తాను. మరి అట్లా గుర్తుపెట్టుకొని ఆప్యాయతగా పిలిచి ఇన్వైట్ చేసి మరి కృష్ణమూర్తి గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఇంత వయసులో కూడా ఆయన వర్క్ చేస్తున్నారు అని చెప్పని. సరే, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇండియన్ ఎస్ట్రాలజీ మీద మీరు 3 గంటలకు ఆ ప్రాంతంలో మీరు మాట్లాడండి అని చెప్పి ఓకే చెప్పాను. అందరూ ఉండండి. ఇది సబ్జెక్ట్ ఇప్పుడు లేటెస్ట్గా కొత్త సబ్జెక్టు. ఎప్పుడు భూకంపం వస్తుందో ఎవరికి తెలియదు, ఎప్పుడు తుఫాన్ వస్తుందో తెలియదు. మన ప్రాణాలు అరచేతులు పట్టుకొని దాన్ని కాపాడుకుంటున్నారు. అంటే మనకి సేఫ్ సైడ్లో ఉన్నాం కాబట్టి మనకి దాని యొక్క ప్రభావం మనకు అర్థం కావట్లేదు. ప్రమాదంలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. దాని మీద నేను చాలా మ్యాటర్ అంతా రెడీ చేసుకున్నాను. చాలా విషయాలు చెప్పాలని చెప్పిన ఉద్దేశంతో మీ ముందు రావడం జరిగింది. కృష్ణమూర్తి గారు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు నేను చెప్పడానికి రెడీగానే ఉన్నాను. సుమారు 1 గంట సేపు పడుతుంది, అన్ని విషయాలు చెప్తాను మీకు. ఇది మనకి లభ్యం. నా పేరు ఎంకే విశ్వనాథ్. బేసికలీ నేను కేరళ దేశం నుంచి వచ్చిన వ్యక్తి అన్నమాట. కేరళ దేశం నుంచి నేను 82లో వచ్చిన. ఇప్పుడు నాకు తెలుగు ఒక ముక్క రాదు. ఇప్పుడు నేను తెలుగులో క్లాసెస్ తీసుకుంటాను. నా గురించి వికీపీడియాలో కూడా ఆర్టికల్ ఉంది. నేను గత 21 ఇయర్స్ నుంచి ఆస్ట్రాలజీలో రీసెర్చ్ చేయడము, క్లాసెస్ చెప్పడము, పుస్తకాలు రాయడము, మ్యాగజైన్ నడిపేయడం అన్నీ చేస్తున్నాను, ఇంకా చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు చాలా అనుభవాలు ఉన్నాయి, కొన్ని షేర్ చేస్తాను. మొన్న ఎవరో కంప్యూటర్ రిపేర్కి వచ్చారు. వస్తే నేను అడిగిన, ఎవరు పిల్లగాడు మీతో పాటు వచ్చాడని అడిగితే మా అన్న కొడుకులే అన్నాడు. ఓకే ఫైన్. ఆ అన్న కొడుకులు, మీ అన్న కొడుకు పేరు